వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డిలో రైలు రోకోలో కరీంనగర్ జిల్లా నాయకుల అరెస్ట్. రేణిగుంట నందు ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి. సర్పంచ్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు. అయ్యప్ప ఇరుముడితోనే విమాన ప్రయాణం. ఈ పురుగుల అన్నం ఎలా తినేది? నాగూర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం జమిస్తాపూర్ గ్రామం నుంచి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా బొంగం రామేశ్వరమ్మ, వైఫ్ ఆఫ్ బొంగం బాలనాగయ్య, బీఎస్పీ తెల్కపల్లి మండల అధ్యక్షులు, సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. రీల్స్ పిచ్చితో బైక్పై యువకులు ప్రమాదకరమైన స్టంట్స్. హైదరాబాద్ అత్తాపూర్ సమీపంలో రీల్స్ కోసం బైక్ల మీద ప్రమాదకరంగా స్టంట్ చేశారు యువకులు. కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని జాగృతి అధ్యక్షురాలు కవితక్క నాయకత్వంలో రైలు రోకో కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా జాగృతి జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ఆదివాసీ జిల్లా అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్, ఆటో విభాగం జిల్లా అధ్యక్షులు కొత్తుడి రఘు, జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి, లక్ష్మణ్ తదితరులు కామారెడ్డిలో అరెస్టయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నాగూర్ కర్నూలు నందు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సమక్షంలో తెలకపల్లి మండలం గోలగుండం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేసాని నరేందర్రావు, సురేందర్రావు, మాధవరం సంతోష్ రావు మరియు వారి అనుచరులు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. వారికి ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. నిజామాబాద్ జిల్లా మైర్తాడ్ మండలం దోమంచెల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి మృతదేహంతో నిరసనకు దిగారు కుటుంబ సభ్యులు. నిజామాబాద్ జిల్లా మైర్తాడ్ మండలం దోమంచెల గ్రామంలో ఈ విషాదం
చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని లండన్ నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీకాంత్ రెడ్డి. తీరా యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో పురుగుల మంది తాగి శ్రీకాంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక శ్రీకాంత్ రెడ్డి మృతదేహాన్ని పోలీసు వాహనంపై పెట్టి నిరసనకు దిగారు కుటుంబ సభ్యులు. కామారెడ్డిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారి ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపును డిమాండ్ చేస్తూ రైలు రోకో అరెస్టు చేసే క్రమంలో కవితక్క చేతికి గాయం కాగా వారి వాహనం తప్ప మరో వాహనం కూడా వెంట వెళ్లకుండా కామారెడ్డిలో నిలిపివేశారు పోలీసులు. పోలీసులకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి నాయకులు ఆందోళన చేపట్టారు. పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బీజేపీ నేతలు. బీడీ బాలాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సాయుధ విప్లవకారుడు సామాజిక సేవకుడైన శ్రీ మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక చెక్పోస్టు కూడలి వద్ద గల జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్. మాట్లాడుతూ పులే సమాజంలో కుల వివక్ష అంటరానితనంపై పోరాటం చేసి వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పించాలని పోరాటాలు చేయడం జరిగింది. మరియు ప్రత్యేకించి మహిళలకు విద్యావకాశాలు కల్పించిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పులే అని కోలా ఆనంద్ వెల్లడించారు. ప్రతి ఒక్కరూ పులే సేవలను స్మరించుకుంటూ యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకొని నవ సమాజ నిర్మాణానికి ముందడుగులు వేయాలని కోలా ఆనంద్ యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ, ఉపాధ్యక్షులు మేలగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, మండల అధ్యక్షులు పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి, జిల్లా కోశాధికారి రాజేంద్ర శెట్టి, బాలగురవయ్య యాదవ్, కుర్రకాల్వ వేణు, మేకల గురవయ్య, జనం కోసం వేణు, ఐనూరు భాస్కర్, సొంగ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుముడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం, ఆ మార్పులు మేము తీసుకొని వచ్చాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా విరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకొని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం. ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి 20 తేదీ వరకు అమల్లో ఉంటుంది. అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు, భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం. దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని, స్వామి తాలూకు ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నమస్కారం.
ఓం స్వామియే శరణమయ్యప్ప. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. కామారెడ్డిలో రైలు రోకోలో కరీంనగర్ జిల్లా నాయకుల అరెస్ట్. రేణిగుంట నందు ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి. సర్పంచ్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు. అయ్యప్ప ఇరుముడితోనే విమాన ప్రయాణం. ఈ పురుగుల అన్నం ఎలా తినేది? ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.